Before that, women, can anyone explain WOMEN? Anyone on the floor? Can anyone please? Women at least. Only gents at least. WOMEN. Women ante enti? Anyone? Try cheyandi. It's nothing other than W, your wife. O, your offspring, ante మీ కూతురు. M, mother. E, educator. And N, nurturer. Who supports your family? అంటే మీ భార్య, మీ బిడ్డ, మీ తల్లి మీతో సపోర్టివ్గా ఉండి మీ ఫ్యామిలీని నడిపించేదే ఉమెన్. సో ఒక బిగ్ హ్యాండ్ క్లాప్ ఫర్ ఉమెన్. ఓకేనా? సో ఉమెన్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? అందరూ ఇంగ్లీష్లో చెప్పేస్తున్నారు ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ అని. కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది, కొంతమంది సాధికారత. ఎగ్జాక్ట్లీ. సాధికారత అంటే ఒక అధికారం. ఏదైనా మనం కోరుకున్నది మనం అచీవ్ చేయటానికి మనకు కావాల్సిన అధికారం. అది మనకి సొసైటీ కనుక ప్రొవైడ్ చేస్తే దాన్ని ఎంపవర్మెంట్ అంటాం. సో దేనిలో కావాలి అధికారం? అధికారం అంటే ఇంట్లో హస్బెండ్ మీద అధికారం కాదండి. మనం కోరుకున్నది, మనకు ఒక డ్రీమ్. సపోజ్ నేను డాక్టర్ అవ్వాలనుకున్నా, లేకపోతే మీరు ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, ఇంకొకరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు. సో మీ డ్రీమ్స్ అచీవ్ చేసుకునే కెపాసిటీ తీసుకొని మీ డ్రీమ్ అచీవ్ చేసి దాని యొక్క యాక్షన్స్ని ఫుల్ఫిల్ చేయటం అనేదే ఎంపవర్మెంట్. దానికి ఉమెన్ అని సపరేట్గా ఎందుకు పెట్టారు అని అంటే, జెంట్స్కి సాధికారత ఎప్పుడో వచ్చిందండి పుట్టుకతోటే, లేడీస్కి మాత్రం ఈ మధ్య వస్తుంది. అందుకే సార్ రాలేదు సార్, వస్తే ఇక్కడ 2 లేడీస్ ఉండరు, 7 జెంట్స్ ఉండరు సార్. సో మేడం 20 మంది వచ్చినందుకు ఆనందపడుతున్నారు, నేను 70 మంది రాలేదని బాధపడుతున్నాను. అవునా కాదా? సో ఎప్పుడు ఎంపవర్మెంట్ వస్తుందంటే, ఈ పాపులేషన్ జెంట్స్ ఉండి రిమైనింగ్ పాపులేషన్ లేడీస్ ఉంటే దట్ ఈస్ ద డే వెన్ వీ గాట్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఎస్ ఆర్ నో? ఎస్ కదా. సండే మీకు కావాల్సిన కోరికలు కూడా ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఉండి వండుతున్నారు, కానీ జెంట్స్ ఎవరున్నారు సార్ ఇంట్లో? చికెన్ కావాలన్నా, చికెన్ ఫ్రై కావాలన్నా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా రాలేదండి, రావాలి. అదే కొద్దో గొప్ప అబ్రాడ్ కంట్రీస్లో అయితే ఇట్స్ బీన్ దేర్, దే ఆర్ రీచింగ్ ఈక్వల్లీ. బట్ మన దగ్గర ఇంకా ఇట్ హ్యాస్ టు కమ్. సో అన్ని ఫీల్డ్స్లో రావాలి. మీరు ఎడ్యుకేషన్ ఒక్కటే అంటున్నారు సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఎకనామికల్, పొలిటికల్, వాట్ ఎవర్, సోషల్, ఏ ఫీల్డ్లో అయినా ధైర్యంగా స్టేజ్ ముందు, పాలిటిక్స్లోనూ, మీడియా ముందు ఎప్పుడైతే లేడీ నుంచోగలుగుద్దో అదే రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది నా యొక్క ఒపీనియన్ అండి. ఇంజనీర్ అయిపోయి 9 to 5 జాబ్ చేస్తున్నారు, డాక్టర్ అయిపోయి ప్రొఫెషన్ చేస్తున్నారు. ఇది కాదు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. దే ఆర్ ఈక్వల్ టు మెన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని ఎప్పుడైతే సోషల్ మీడియా కూడా మనకి సపోర్ట్ చేస్తుందో దట్ ఈస్ ద డే వేర్ ఇస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇంకా ఈ రోజుకి కూడా ఉమెన్ బాధపడుతూనే ఉంటున్నారు. డౌరీస్ అని, సెక్షువల్ హెరాస్మెంట్ అని, వాట్ నాట్, ఎవ్రీథింగ్, జెండర్ డిస్క్రిమినేషన్ అని. సపోజ్ జాబ్ ఇవ్వాలి, ఒక మెన్ వస్తారు, ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తారు, ఎవరికి ఇస్తారు జాబ్? చెప్పండి. మెన్కే ఇస్తారు. ఒక బేబీనే మదర్ 9 నెలలు మోయగలిగింది, ఆ జాబ్ చేయలేదా అండి? నథింగ్. ఒక గర్ల్కి కానీ ఉమెన్కి కానీ తన లైఫ్లో వచ్చే అడ్డంకులు ఏది కూడా అడ్డంకి కాదు. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అవనండి, ప్రెగ్నెన్సీ. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రెగ్నెన్సీ అండి. ఐఎమ్ హ్యావింగ్ ఏ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. బీపీ 200/120, అసలు కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నారు. నో, ఐ వర్క్ ఫర్ 37 వీక్స్. మండే డెలివరీకి వెళ్తా, సాటర్డే వరకు కూడా వర్క్ చేశానండి. పోస్ట్ సిజేరియన్ కూడా 8th డే రాగలిగా. దీని అంతటికి సపోర్ట్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా మీ ఇంట్లో లేడీస్కి అన్ని రకాలుగా సపోర్ట్ ఉండి మనోధైర్యాన్ని ఇస్తే ఉమెన్ డెఫినెట్గా ప్రతి ఫీల్డ్లోకి ఫార్వర్డ్ అవుతారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, నెక్స్ట్ టైం స్టేజ్లో 2 జెంట్స్ ఉండాలి, 7 members లేడీస్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.